బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మా వారికి ఇంకా మా బాబుకి ఇస్తాను. వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చానా. మా బాబు ఏమో నిమ్మకాయ వేస్తే తిండనమాట. అయితే అది మా బాబు తీసుకున్నారు. ఇగోండి మా ఆయన కోసం ఇది. మా వారికి నిమ్మకాయ వేస్తే ఇష్టం అంట. అంటే పుల్ల పుల్లగా బాగుంటుంది నిమ్మకాయ వేసుకుంటే. నేనైతే ఒకటే కట్ చేసి నిమ్మకాయ వేసుకున్నాను. తిను మనీ, తిను నాన్న. ఎలా ఉంది, బాగుందా? సూపర్గా ఉందా? ఇటు చూడాలి. సూపర్గా ఉందా? నచ్చిందా నీకు? ఇంకా తింటావా? ఇంకో పీస్ పెట్టనా? ఇగో సూపరా. ఛానల్ లైక్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయమను. ప్లీజ్ లైక్. నచ్చితే కామెంట్ పట్టు. చూడండి, చికెన్ పకోడీ చేశాను కదా. ఆయిల్ అనేది ఉంది. అందులోనే కర్రీ అనేది కూడా వండేస్తున్నాను. నేను కూడా సైడ్ నుంచి తింటున్నాను పకోడీ అనేది. ఇందాక ఉప్పు కారం పట్టేసి ఉంచాం కదా. ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోవాలి. పకోడీ చేశాను కదా, అందుకోసమే ఆయిల్ అడుగు అలా ఉండిపోయింది. ఇగోండి ఆనియన్స్ వేసుకుంటున్నాను. అది వేగాక అప్పుడు కరివేపాకు. నేను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదు. ఇప్పుడు వేసుకుంటాను. ఇదిగోండి టమాటా ప్యూరీ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి. చూడండి టమాటా అనేది వేగుతుంది కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగాలి టమాటా అనేది. పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉప్పు కారం పట్టించాం కదా, చికెన్ అనేది వేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అనేది కర్రీ కోసం ఫ్రై చేస్తున్నాను. చూడండి కర్రీ ఎలా ఫ్రై అవుతుందో. కర్రీ వండేటప్పుడు చికెన్ అనేది కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగనే ఎప్పుడు ఉన్నా కూడా ఫ్రై చేస్తాను. చూడండి, ముందు వీడియోలో చికెన్ పకోడీ చేశాను కదా. ఇవ్వండి చికెన్ ఉడుకుతుంది. ఆనియన్స్ వేసాక కొంచెంసేపు చికెన్ అనేది వేగించుకోవాలి. వేగించుకుంటే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇవ్వండి చికెన్ పకోడీ అనేది చేశాను కదా, అది కొంచెం ఉంది వాళ్ళకి ఇచ్చేసాక. ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత మంచిగా ఉడికిందో. అసలు టేస్టీ కూడా ఉంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా వేసిందో చికెన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కలుపుకోవాలి కర్రీ. చూడండి ఎలా ఫ్రై అవుతుంది.
ఏగోండి ఇప్పుడు మళ్ళీ చారు చేయాలి. రసం అనేది మార్నింగ్ చేయలేదు, రసం చేస్తున్నాను ఇప్పుడు. మళ్ళీ పక్కన కర్రీ ఉడుకుతుంది, రసము రైస్ మార్నింగ్ వండిస్తాను. ఇగోండి కర్రీ అనేది ఉడుకుతుంది, రసం ఇప్పుడు చేసేద్దాము. 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను, కొంచెమే పెడుతున్నాను రసం అనేది, ఎక్కువ పెట్టడం లేదు. ఇప్పుడు వాటర్ మరిగాక చింతపండు వేసుకుంటాను. ఇగోండి చింతపండు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇగోండి కట్ చేస్తున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇగోండి సాల్ట్ వేసుకుంటున్నాను. కూర చూడండి ఎలా ఉడుకుతుందో. సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు రసం పౌడర్, నెక్స్ట్ పసుపు వేసుకోవాలి, వేసుకుంటాను. వేసుకున్నాక నెక్స్ట్ మరిగితే తాలింపు పెట్టుకోవడమే. ఇగోండి చికెన్ దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాము రసంలో. ఒక ఫ్రెండ్ అయితే నాకు కామెంట్ చేసింది, సిస్టర్ మీరు పల్లెటూరు కదా, మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ అవసరమా అని కామెంట్ చేశారు. పల్లెటూరు అయితే వీడియోస్ చేయకూడదా ఏంటి? ఇప్పుడు పల్లెటూరు అనేసి భోజనం చేయడం మానివ్వట్లేదు కదా, పల్లెటూరు అనేసి చదువుకోవడం మానివ్వట్లేదు కదా. వీడియోస్ చేయడానికి పల్లెటూరు ఏంటి, సిటీ ఏంటి? పసుపు అనేది వేస్తున్నాము. ఒక సిస్టర్ అయితే బయట నాకు వీడియోస్ తీస్తుంటే నార్మల్గా అడిగారు, సిస్టర్ ఇలా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడుతున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఏమందా అంటే, నేనేం తప్పుడు పని చేయట్లేదు కదా, ఖాళీగా కూర్చొని తినటం లేదు కూడా, ఇలా వీడియోస్ చేసుకుంటున్నాను. నేను చేసుకుంటే మీకేంటి అబ్బా నొప్పి, మా ఇంట్లో వాళ్ళే ఏమనడం లేదు, మీరేంటి అస్సలు చెప్పండి, నేనేం తప్పు పని చేయట్లేదు కదా. రోజువారీ తినేవే నేనేమో వీడియోలు తీసి అప్లోడ్ చేసుకుంటున్నాను. మీలాగా ఖాళీగా కూర్చొని తిని పని పాట లేకుండా ఉండటం లేదు కదా. ఏదో నాకు తెలిసినట్టు చూడండి ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు మాటలు పట్టించుకుంటే ముందుకు అయితే వెళ్ళలేము. రసం చూడండి ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో. ఇప్పుడు మరిగాక పసుపు అనేది వేసుకున్నాను. మరిగాక తాలింపు పెట్టుకోవడమే. తాలింపులోకి తెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు అనేది కామన్, చెప్తున్నాను చూడండి ఎలా ఎంత బాగా మరుగుతుందో. చికెన్ కర్రీ కూడా దగ్గర అయిపోయింది చూడండి. చూసారా ముక్క ఎంత మంచిగా ఉందో, మసాలా బాగా పట్టిందంట చూడండి, సూపర్. చారు కోసం తెల్లుల్లి దంచుకుంటున్నాను. దంచుకోవడం అయితే అయిపోయింది. నేనైతే ఫ్రెండ్స్ ఆచి రసం పౌడర్ అయితే యూజ్ చేస్తాను, ఇది టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చారు మరిగిపోయింది, కర్రీ కూడా బాగా కర్రీ అనేది చూడండి, చారు అనేది మరిగిపోయింది, కర్రీ కూడా మరిగిపోయింది. ఎప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనేసి, వాళ్ళు వీళ్ళు అంటున్నారంటే వాళ్ళు వీళ్ళు వచ్చి మనకు పెంచడం లేదు కదా. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అనేసి మనం ఇచ్చేసుకోకూడదు, ఎక్కువ నామషిగా ఫీల్ అవ్వకూడదు. వాళ్ళ మనం తప్పుడు పని చేయట్లేదు, మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలనుకుంటున్నాము. ఏ ప్రయత్నం చేసినా బెటరే. ఒక హౌస్ వైఫ్గా చెప్తున్నాను. చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ. ఓకేనా, ఆఫ్ చేస్తాను. ఇటువంటి రసం అయిపోయింది, తాలింపు పెట్టిస్తే సరే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఐస్ క్రీమ్ వచ్చిందంటే ఇగోండి మా బాబు వచ్చాడు. ఏందన్నా ఐస్ కొనుక్కుంటాడు అంటాడు. ఐస్ క్రీమ్ వచ్చింది, మా బాబు వచ్చేసి అమ్మ డబ్బులు ఇవ్వు ఐస్ కొనుక్కుంటాను అనేసి అంటున్నాడు. పిల్లలకి ఐస్ క్రీమ్స్ కూడా పెట్టకండి, అంత మంచిది కాదు. నేనే చెప్తున్నాను, మా బాబే తింటాడు ఎక్కువ. ఇలా పిల్లలకి అయితే మాత్రం ఐస్ క్రీమ్స్ పెట్టద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, చారు అనేది ఇగోండి మరిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో
కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చితే. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉండాలి. ఓకే బాయ్, ది నెక్స్ట్ వీడియో.